నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు నివాళులు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి, బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఫేస్బుక్ కానీ లేక యూట్యూబ్ వీడియోలను కింద కామెంట్స్ చూస్తుంటే కొంతమంది గౌరవంగా మర్యాదపూర్వకంగా రాస్తుంటే, కొంతమంది పచ్చి బూతులతో చాలా ఘోరంగా, మాలాంటి వాళ్ళనైతే మేము పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి అంత సీరియస్గా తీసుకోము, కానీ మరి ముఖ్యంగా మహిళలు, సామాజిక కార్యకర్తలు అగౌరవంతో కామెంట్ పెట్టాల్సిన అవసరమే ఉంది. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే డైరెక్ట్గా విషయ పరిజ్ఞానంతోనే కామెంట్ చేయండి, అది కరెక్టే. కానీ పచ్చిబూతులతో జుగుప్సాకరంగా బాగా చదువుకున్న వాళ్ళు కూడా సభ్యతా సంస్కారాలు మర్చిపోయి ఈ కామెంట్స్ పెట్టడం మంచి పద్ధతి కాదు. ఆ విషయంపై నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. సోషల్ మీడియా స్వేచ్ఛా వేదిక లేక సామాజిక కార్యకర్తలను, మహిళలపై దాడులు చేసే వేదిక. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను అవమానించడం, జర్నలిస్టులను బెదిరించడం, కార్యకర్తలను దూషించడం, కులము మరియు ప్రాంతం పేరుతో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకర పరిణామం. ఇటీవల కాలంలో ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్ వంటి వేదికలపై రాజకీయ విభేదాలు వ్యక్తిగత దూషణలుగా మారుతున్నాయి. ముఖ్యంగా మహిళలపై అత్యంత అసభ్య పదజాలం ఉపయోగించడం, అత్యాచార బెదిరింపులు చేయడం, కుటుంబ సభ్యులను అవమానించడం వంటి సంఘటనలు చాలా పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడిని, పార్టీని లేదా భావజాలాన్ని విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ తల్లి, భార్య, కుమార్తె, అక్క, చెల్లెలు వంటి మహిళలను లక్ష్యంగా చేసుకొని అసభ్య భాష వాడటం ఏ నాగరిక సమాజంలోనూ సమర్థనీయం కాదు. సోషల్ మీడియాలో అసభ్య వ్యాఖ్యలు చేసే వ్యక్తులు ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఇంటర్నెట్ అనామక వేదిక కాదు. ప్రతి పోస్టు, ప్రతి కామెంటు, ప్రతి సందేశాన్ని డిజిటల్ ఆనవాళ్ళు ఉంటాయి, అంటే రికార్డెడ్గా ఉంటాయి. చట్టం అమలు చేసే సంస్థలు వాటిని గుర్తించి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు, అత్యాచార బెదిరింపులు, ద్వేషపూరిత ప్రచారం పౌర సంఘాలు ఒకే స్వరంతో స్పందించాలి. బూతులు తిట్టే సంస్కృతిని రాజకీయ పోరాటంగా చూపించడం ప్రజాస్వామ్యానికి అవమానం. ఒకటి, సోషల్ మీడియాలో మహిళలపై, జర్నలిస్టులపై, కార్యకర్తలపై బూతులు, బెదిరింపులు, అత్యాచార హెచ్చరికలు, అసభ్య వ్యాఖ్యలు చేయడం, రాజకీయ నాయకులు, పార్టీలు భావజాలాలపై విమర్శలు చేయడం. రెండవది, ప్రజాస్వామ్యంలో సహజం, కానీ మొదటిది చట్టవిరుద్ధం. ఎవరు చేసినా, ఏ పార్టీకి చెందిన వారైనా మహిళలను అవమానించడం, లైంగిక బెదిరింపులు చేయడం, అసభ్య పదజాలం వాడటం, కులం లేదా ప్రాంతం పేరుతో దూషించడం నేరం. చట్టపరంగా ఇప్పుడు మనం అలాంటి కామెంట్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఒకటి, సాక్ష్యాలను భద్రపరచాలి, స్క్రీన్ షాట్లు తీసుకోవాలి, యూఆర్ఎల్ లింకును సేవ్ చేయాలి, ప్రొఫైల్ పేరు, తేదీ, సమయం నమోదు చేయాలి, ఫేస్బుక్లోనే ఫిర్యాదు చేయాలి, కామెంటు లేదా పోస్ట్పై 3 చుక్కలు నొక్కండి, రిపోర్ట్ ఎంపికను ఎంచుకోండి. హరాస్మెంట్, బులియింగ్, హేట్ స్పీచ్, సెక్షువల్ హరాస్మెంట్ వాటి కారణాలను ఎంచుకోవచ్చు. నివేదిక పంపించడం, ఫేస్బుక్ సహాయ కేంద్రం, ఫేస్బుక్ హెల్ప్ సెంటర్, అంటే www.facebook.comలో హెల్ప్ అని సోర్సెస్
మీరు చాట్ జీపీటీలో కూడా ఉంటుంది. తర్వాత మూడవది జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సైబర్ క్రైమ్ గవర్నమెంట్ .gov.in UTM_SCORE సోర్సెస్ ChatGPT.com. మహిళలపై లైంగిక వేధింపులు, రేపు బెదిరింపులు, అసభ్య చిత్రాలు, సోషల్ మీడియా వేధింపులపై నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అత్యవసరంగా 1930కు కాల్ చేయవచ్చు, అంటే 1930కి కాల్ చేయొచ్చు. సైబర్ నేరాల సహాయ హెల్ప్ లైన్ అది. స్థానిక పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో FIR ఇవ్వాలి. ప్రత్యేకంగా రేపు బెదిరింపులు చేస్తానని బెదిరింపులు ఉన్నాయి. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు, కుల దూషణలు, మార్ఫింగ్, ఫేక్ పోస్టులు ఉంటే FIR నమోదు చేయమని మనం డిమాండ్ చేయొచ్చు. సమాజం ఏం చేయాలి? బూతులు తిట్టేవారికి తిరిగి బూతులు తిట్టకూడదు. వారి కామెంట్లను, ఆధారాలను భద్రపరచాలి. సమూహంగా రిపోర్ట్ చేయాలి. చాలామందిని కలుపుకోండి. మహిళా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, మానవ హక్కుల సంస్థలు ముందుకు రావాలి. రాజకీయ పార్టీ ఏదైనా సరే మహిళల గౌరవాన్ని కించపరిచే భాషను మాట్లాడకూడదు. ప్రతివాదం చేయకండి, కానీ మహిళల గౌరవాన్ని దెబ్బతీయవద్దు. ప్రజాస్వామ్యం బలపడేది సంభాషణలతో కాదు, అసభ్య పదజాలంతో కాదు. సామాజిక మాధ్యమాలు జ్ఞానం పంచే వేదికలుగా మారాలి, కానీ ద్వేషం మరియు అవమానాల ఆయుధాలుగా మారకూడదు. నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలాసి, జై భారత్, జై సంవిధాన్. ఈ యొక్క బహుజన యుద్ధ పేరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియచేస్తారని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మహిళల గౌరవాన్ని కించపరిచే భాషను ఖండించండి, భావజాలాలతో పోరాడండి, వాదనలతో ప్రతివాదం చేయండి, కానీ మహిళల గౌరవాన్ని దెబ్బతీయవద్దు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేది సంభాషణలతో కానీ అసభ్య పదజాలంతో కాదు. కనుక సామాజిక మాధ్యమాలు జ్ఞానం పంచే వేదికలుగా మారాలి, కానీ ద్వేషం మరియు అవమానాల ఆయుధాలుగా మారకూడదు. ఇదే విజ్ఞప్తి. ఈ విజ్ఞప్తిని స్వీకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.